అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఏపీ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను అలాగే జరుగుతున్నటువంటి మూలాల్లో ఉన్న కోణాలను ప్రతి జిల్లాల్లో ఏం జరుగుతూ ఉంది, ఏపీ ప్రజలు ఎలా ప్రలోభితం అవుతూ ఉన్నారు, నిజంగా రైతుల కష్టాలు ఉద్యోగుల కష్టాలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది, ప్రభుత్వం విఫలమైందా సఫలమైందా, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ ఉందా, అలాగే ప్రతిపక్షం తన హోదాను అంటే ఒక ఎమ్మెల్యే ఉన్న ప్రతిపక్షంగానే భావించాల్సిన పార్టీ మరి ప్రతిపక్ష హోదా పాటిస్తుందా, అందరికీ అన్ని రకాలుగా సేవల్లో ప్రభుత్వం నిజంగా నిమగ్నమై పనిచేస్తూ ఉందా, రాజకీయ చతుర్థాలతోటి రోజు వీళ్ళు రాజకీయ విమర్శలు చేసుకుంటూ వాళ్ళ కాలక్షేపాన్ని వెల్లడిస్తూ ఉన్నారా అనే విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకుందాం. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి రోజు వార్తాపత్రిక చదవడం అనేది అలవాటుగా ఉంటుంది కాబట్టి ఆ అలవాటును మీకు వార్తాపత్రిక ఏ విధంగా వచ్చింది, మరి ఏ విధమైనటువంటి మనకు విషయాలు తెలుసుకోబోతా ఉన్నాం, వివరించబోతా ఉన్నా, దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడాలని నా మనవి. ఉమ్మడిగా ముందుకెళ్దాం. ప్రపంచ శాంతి సుస్థిరతకు భారత రష్యా సంబంధాలే మూల సంబంధం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉద్ఘాటన. అంటే ఇక్కడ ముగ్గురు కలిసినారు. రష్యా మన భారతదేశ రష్యా మినిస్టరు, మన భారత్ మినిస్టరు, చైనా మినిస్టరు. చైనాలోని తియాన్జిన్లో రష్యా అధినేత పుతిన్ భేటీ. అలాగే ద్వైపాక్షిక అంశాలపైన ఇరువురు నేతలు చర్చలు. అలాగే కీలక రంగంలో సహకారానికి బలోపేతం చేసుకోవాలని నిర్ణయం. ఉక్రెయిన్లో శాంతిని సాధన ప్రయత్నాలకు స్వాగతించిన మోడీ. అంటే ఉక్రెయిన్ పైన అమెరికా దాడులు చాలా తీవ్రంగా చేస్తూ ఉంది కాబట్టి ఉక్రెయిన్ మీద మనము సపోర్ట్గా నిలబడాలి, ఉక్రెయిన్ మీద దాడులు జరగనివ్వకుండా ఆపాలి అని ముగ్గురు మహానుభావులు చర్చిస్తూ ఉన్నారు. అది చాలా మంచి ముచ్చట్నే. ఇక్కడ అర్ధరాత్రి సాక్షి పైన దాడి. విజయవాడలో ప్రధాన కార్యాలయంలో పోలీసులు హల్చల్. ఎందుకు దాడి చేసిర్రు అనే విషయాన్ని చూసుకుంటే ప్రాతిక్రియలు సిబ్బందుల పైన ప్రశ్నల వర్షము, జనం ప్రక్షాళన గలమెత్తడంతో గొంతును నులిమేసే కుట్ర, ప్రతికా స్వేచ్ఛను కాలరాస్తున్న నిరాంశక చర్యలు, ప్రజా వ్యతిరేకత నిబంధనలపైన అక్షరాల సమరం సాగిస్తున్న సాక్షి పైన తొలి నుంచే చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు. విజయవాడ ఆటోనగర్ సాక్షి కార్యాలయంలో సోమవారం అర్ధరాత్రి పోలీసులు హడావిడిగా వచ్చినటువంటి విషయం. అలాగే ఒక సాక్షి ఎడిటర్ పైన కూడా అక్రమంగా కేసు పెట్టిండారా. మరి ప్రజల మీద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని సాక్షి పేపరే కావచ్చు, నేను మొన్న కూడా చాలా వీడియోలలో ఈ పేపర్ గురించి, న్యూస్ పేపర్ అనేది ఎవరైనా కావచ్చు దాన్ని ఎన్నుకున్న ఓనర్, కానీ వార్తల్లో భయపడకుండా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు సూచించడమే వార్తాపత్రిక యొక్క కర్తవ్యము. మరి వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తూ ఉంటే పోలీసులకు ఏం బాధ, చంద్రబాబు నాయుడుకి ఏం బాధ, ఏం చేసినారని సాక్షి మీడియా అంటే పేపర్ కార్యాలయం పైన దాడి చేసినారనేది ఈ ప్రజలు తెలుసుకోవాలా. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు మనకు వెలుగులోకి వచ్చి చూద్దాం. మంచం పట్టిన రాష్ట్రం, ఫీవర్ వైరల్, ప్రతి ఇంట జ్వరాలు, డెంగ్యూ మలేరియా బాధితులు, అస్తవ్యస్త ప్రశుద్ధంతో సినజల్ వ్యాధులతో విజృంభణ. ఇంకా దీన్ని గట్టిగా మనకు కొంతమందికి కనిపించేలా చూసుకుంటే వ్యాధుల నియంత్రణ చర్యలను గాలికి వదిలేసి సర్కారు ప్రజా రోగాల వ్యవస్థను నిర్వయం. ఫీవర్లు సర్వేలు పట్టవు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు వసతులు కొరత, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్న జేబులు గల్లంతు చేసుకుంటున్న బాధితులు. అధికారుల లెక్కల ప్రకారము గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిన మలేరియా కేసులు. వైద్య మున్సిపల్ పంచాయతీ శాఖ మధ్య లోపించిన సమయవనం. ఇక్కడ చూడండి, జ్వరంతో ఉన్న కుమారుని పట్టుకొని
సైలెన్ బాటిల్తో వైద్యం కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఈ మహిళ పేరు దేవిలక్ష్మి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మల్లాంగిరిపల్లికి చెందినటువంటి నిరుపేద కూలి. తన కుమారుడు ప్రవీణ్ కుమార్ 4 రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో ఉరవకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోకి వచ్చి చేరింది. అక్కడ వైద్యులు టైఫాయిడ్ నిర్ధారించారు. వేలల్లో ఖర్చు కావడంతో విధి లేక ఆమె దగ్గర డబ్బు లేక సోమవారం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత ఆమె పరిస్థితి అక్కడ కూర్చున్నది అని చెప్తా ఉన్న విషయం. ఇంకా ఇదైతే మరి అరణ్య గోచరంగా మారింది. మాట నిలబెట్టుకుంటారా లేదా? విద్యార్థుల యొక్క విజయవాడలో ధర్నా చేస్తున్న ఉద్యోగులు, లేకపోతే ఉద్యోగాల ఆగ్రహానికి గురి కాక తప్పదు. సిపిఎస్ ఉద్యోగాల హల్చల్లో విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిక. ఉద్యోగులు ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించి ఏపీ ఎమర్జెన్సీఓ సంఘం ప్రభుత్వం వ్యతిరేక నినాదాలతో ఓరెత్తించిన ధర్నా చౌక్. వేలాదిగా తరలి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏంటి అంటే ఇది చూసుకుంటే ఆఫ్ఘన్ను అల్లాడించిన భూవిలయం అంటే భూకంపం వచ్చింది. 6% తీవ్రతో భూకంపము, 800 మందికి పైగా మృత్యువాత, ఊళ్ళు నేలమట్టం, కుప్పకూలిన వ్యవస్థలు, కొండ ప్రాంతం కావడంతో భారీగా ప్రాణ ఆస్తి నష్టం. నడకన సహాయక చర్యలు, విధి విధానాలు అండగా ఉంటామని నరేంద్ర మోడీ గారు హామీ ఇవ్వడం జరిగింది ఆఫ్ఘన్కు. సరే, ఏదైతే మనము భారతదేశం అనేది ఖచ్చితంగా అండగా ఉంటామనేది మన యొక్క మంచితనం, అది ఖచ్చితంగా ఉంటాం. ఇక్కడ చూసుకుంటే ఇంకోటి, ఈ రైతుల కష్టాల గురించి నేను ఎప్పుడు ఏ రాష్ట్రందైనా గట్టిగానే మాట్లాడతా. చంద్రబాబు ప్రాతినిధ్యం వ్యవహరిస్తున్నటువంటి కుప్పంలోని గూడుపల్లెలో యూరియా కోసం బారులు తీరినటువంటి రైతులు, కుప్పంలోను యూరియా కష్టాలు, బగ్గుమన్న అన్నదాతలు, ఉల్లి రైతులు కన్నీరు మున్నీరు. మరి రైతుల కష్టాలు నష్టాలు ఎందుకు పట్టించుకుంటలేడు? ఎవరైతే మన చంద్రబాబు నాయుడు ఉన్నాడో, చంద్రబాబు నాయుడు అయ్యా, నువ్వు ఈ కుప్పం గ్రామాన్ని ఒకసారి, అంటే కుప్పం అంటే చంద్రబాబు అంటేనే కుప్పం అంటారు కదా, ఈ కుప్పం గ్రామానికి యూరియా కొరత, ఇక్కడ ఉల్లి రైతులకు కొరత ఎందుకు వచ్చినట్టు? కుప్పము నీ నియోజకవర్గము, కుప్పంలో గెలిచి చూపించర్రి అని నువ్వు ఇతర వాళ్లకు సవాలు చేస్తున్నటువంటి నీకు కుప్పం గ్రామంలో వేలాది మంది రైతులు యూరియా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నట్టు? 4 సార్లు సీఎంగా చేసినటువంటి నీవు మరి యూరియా కొరతలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా, దీని గురించి చెప్పాలి. ఇక బగ్గుమంటున్న అన్నదాతలు, సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం ఏంటంటే వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రైతులు ఆందోళన. చిత్తూరు జిల్లా పూగంనూరులో ఉద్రికర్త, తూర్పు గోదావరి జిల్లాలో కూడా సేమ్ క్యూలో చెప్పులు. ఇంకా ఎక్కడ చూసుకున్న అదే గతి ఉన్నది. ఈయన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అక్కడైతే యూరియా కోసం పోలీసులు లాఠీచార్జి, రైతుల మీద, మావోయిస్టుల మీద, మళ్ళీ అలాగే ఎవరైతే మనకు ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద ఎలాగైతే దాడులు చేస్తారో రైతుల మీద అలాంటి దాడులు చేస్తూ ఉన్నారు. అది వాస్తవమైన ముచ్చట. క్వింటాల్ ఉల్లి పండించడానికి 2000 ఖర్చు 2000. మనకు లాభం ఏమాత్రం అంటే 1200 గిట్టుబాటు ధర కూడా కావడం లేదు. ఆత్మహత్యలే శరణ్యం అంటున్నా మంత్రి ఎదుటనే రైతులు నిరసన. మరి ఏం చెప్తారు చెప్పురిగా? ఇక్కడ రైతుల కష్టాలు ఈ రకంగా ఉన్నాయి, అలాగే రోగాల బాట పట్టిన కష్టాలు ఆ రకంగా ఉన్నాయి. ఉద్యోగులు రోడ్డెక్కుర్రు. ఇంకా చూసుకుంటే దివ్యాంగుల పింఛన్ల గురించి నిన్న పేపర్లో చూసుకున్నాం. దివ్యాంగులకు కూడా ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళకు పింఛన్లు మీకు ఈ సెప్టెంబరు అక్టోబర్ నెలలో ఖచ్చితంగా వస్తాయని కూడా చెప్పడం లేదు. ప్రభుత్వం ఏ వర్గంలో ముందుకెళ్తా ఉన్నది అనేది స్పష్టంగా చెప్పాలి.
సరే, మరి సాక్షి పేపర్లో ఈ రకంగా ఉన్నది. మనం మాట్లాడుకుంటే సాక్షి పేపర్ ఈ రకంగా ఉన్నది. ఎందుకో మరి ఆంధ్రజ్యోతి అయితే ఓపెన్ కావట్లేదు. ఒక ఆంధ్రబాబు చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతిని మరి ప్రజల కోసం కాకుండా ఆయన కోసం పెట్టుకున్నాడేమో రాధాకృష్ణ. పెట్టుకొని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఏ రకంగా రాస్తా ఉన్నాడు, ప్రభుత్వానికి నిజంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ముందుగాల సాక్షి ఎందుకు చూసినామంటే సాక్షిలో డెంగ్యూ మలేరియా రోగాల గురించి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఏ రకంగా చికిత్స జరుగుతూ ఉంది, వాళ్ళు ఏ రకంగా ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని అక్కడ సాక్షి మీడియా తీసుకురావడం జరిగింది. రైతుల యూరియా కొరతను కూడా మనం చూసినాము. ఇక్కడ కూడా మరి అటువంటి మ్యాటర్లు కనుక వచ్చినాయా, మెయిన్గా చూసుకుంటే మనకు 3 కనిపించినాయి. ఉద్యోగుల నిరసన, ఉద్యోగ సంఘాల నిరసన, అలాగే రైతుల కష్టాలు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు డెంగ్యూ మలేరియా రోగాలకు బాధపడుతున్నటువంటి అటువంటి కనబడి మరి ఆంధ్రజ్యోతిలో మన కనబడబోతా ఉన్నాయా? ఆంధ్రజ్యోతి నిజంగానే ప్రభుత్వం పనితీరును ఎండగట్టబోతా ఉందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఆఫ్ఘన్లో భూకంపం 800 పైగా మృత్యువాత పట్టారు. అలాగే 2800 మంది గాయాలు, మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఇంకా ఉంది. భారత్ తక్షణ సహాయము 15 టన్నుల ఆహారం మరియు 1000 గుడారాలు అంటే మనము ఆదుకుంటామని చెప్పి భారతదేశ ప్రభుత్వము అక్కడ ఆఫ్ఘన్కు మన యొక్క సహాయాన్ని పంపిస్తామని చెప్పడం జరిగింది. ఉగ్రవాదం పైన ధ్వజం ప్రమాణాలు తగ్గవు అని ముగ్గురు దేశాల మినిస్టర్లు మాట్లాడుకుంటున్నటువంటి ముచ్చట. దమ్ముంటే సభకు రండి. ఇక్కడ ఎట్లుంది అంటే ఇది చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి వార్తాపత్రిక లాగే ఉంది. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, దమ్ముంటే సభకు రండి, అభివృద్ధి ఎవరిదో విధ్వంసం ఎవరిదో చూద్దాం, వైసీపీకి చంద్రబాబు సవాళ్ళు, అదే ఫేక్ పార్టీ అని ధ్వజం. సూపర్ 6 పథకాల నుంచి ప్రాజెక్టు దాకా, బాబా యత్త దళిత డ్రైవర్ శవం, డోర్ డెలివరీ, కోడికత్తి డ్రామా, గులకరాయిల ఎపిసోడ్ వరకు వీటన్నిటిపైన మాట్లాడదాం. సిద్ధం, నాకు సిద్ధం అని ఎగిరి పడడం కదా. అసెంబ్లీకి రాకుండా తప్పుడు ప్రచారాలు, వచ్చే ఎన్నికల్లో దేంది గెలుపు, పులివెందుల్లో కూడా విజయం సాధిస్తాం. రాజంపేట సభలో ముఖ్యమంత్రి ఉద్ఘాటన. మూల్కాయపల్లెలో మహిళకు 15,000 దివ్యాంగ పింఛని. ధోబిఘాట్లో రజకుల తొక్కాటు మాట మంతి అన్నట్టు. అంటే రజకులు అంటే ఇక వాళ్ళతోటి ఈమెకు 15,000 రూపాయలు ఇచ్చి ఇక్కడ చూపిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆమెకు ఒక్కదానికైనా మన అందరికా. ఇంకోటి ఉన్నది ఇక్కడికి, ముత్కూరులో 25 లక్షలు ఖర్చు పెట్టి చదును చేసిన భూమి ఇదేనా? చేయని చదువుకు సహాయం, కూటమిలోనూ వైసీపీ నేతలదే రాజ్యం. మరి ఎందుకు? జగనన్న కాలనీ నడుస్తున్న ఉత్తుత్తి చదును పనులు తనిఖీలపైన కూటమి ఆదేశం. అయినా వారి బిల్లులు ఇప్పించేందుకు హౌసింగ్లో కొంతమంది అధికారులు ఉత్సాహం చూపుతున్నారట. మరి ఎందుకు ఇప్పియాలి? ఇసొంటి దౌర్భాగ్యం అన్నటువంటి పనులు చేసినప్పుడు వాటిని ఆపేసి ఇక్కడ మామూలుగా కాదు, మళ్ళీ 25 లక్షల రూపాయలు. ఇగో ముత్తుకూరులో 25 లక్షలు ఖర్చు పెట్టి చదును చేసిన భూమి ఇది, గవర్నమెంట్ భూమి. దానికి కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు ఆ 25 లక్షల బిల్లును ఇప్పేనికి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. ఎందుకు? సిగ్గుశరం ఉండాలి కదా. మరి అది కరెక్ట్గా చదువు అంటే దాన్ని సాపు చేయలేము, అది సాపు చేసిన భూమి కాదు, దానికి బిల్లు ఎందుకు ఇవ్వాలి అని అధికారులు మూసుకొని ఊకోవాలి కదా. ఎందుకు వాళ్ళు ఉచ్చ పనులు చేసులో అర్థమవుతుంది. ఇక 30 ఏళ్లలో ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. తొలిసారిగా సీఎం అయినప్పటి నుంచి 75 పింఛన్ని 75 చేశా, 75 రూపాయలు. అప్పుడు 2014లో 200 చేశా, తర్వాత 2000 పెంచా, ఇప్పుడు 4000 తీసుకెళ్ళా. ఈయన గొప్పగా మాట్లాడుతుండు, దేశంలోనే ధనిక సీఎం,
మరి ధనిక సీఎం నువ్వు ఎవరైతే దివ్యాంగులు వృద్ధులను నిన్నటి వీడియోలో మనం చూసుకున్నామో వాళ్ళకు పింఛన్లు కరెక్ట్గా ఎందుకు ఇవ్వడం లేదు, యూరియా కొత్తలు ఈ ఆంధ్రజ్యోతిలో ఎందుకు రాలేదు, డెంగ్యూ మలేరియా గురించి ఈ ఆంధ్రజ్యోతిలో ఎందుకు రాలేదు, నీ గురించి గొప్పలు చెప్పుకోనికి ఇదో పత్రిక ఉన్నది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోనికి ఆయనకో పత్రిక ఉన్నది. నడమల పబ్లిక్ను బోకరగాలు చేస్తూ ఉన్నారు, పబ్లిక్ ఎందుకంటే పబ్లిక్ను పిచ్చోళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ రాజకీయ నాయకులు రంగంతా ఒక్కటే. ఇక్కడ చూసుకుంటే కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావుదే ప్రధాన పాత్ర, కలకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేసింది. ఇక తెలంగాణలో కూడా అదే కథగిలది. వైద్య విద్య ప్రవేశానికి 4 ఏళ్ల సాంకేతిక తప్పనిసరి, 9 నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో చదివించాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం జీవో 33ను సమర్థించిన సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 9 నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలోనే చదివించాలి, మళ్ళీ ఎక్కడికి పంపించకూడదని ఇక్కడ మనకు నిబంధనలు పెట్టింది. సరే అది చూసుకుంటే ఇంకా ఇగో ఓడిచోరీపై త్వరలోనే హైడ్రోజన్ బాంబు, పట్నాలో ఓటర్ అధికార యాత్ర ముగింపు సభలో రాహుల్ గాంధీ, మేం భయపెట్టే వివరాల్లో మోడీ ముఖం చూపలేరు. బీజేపీ వాళ్ళు అసలు నాకు తెలిసి రాహుల్ గాంధీకి మైండ్ ఉందా, రాహుల్ గాంధీ అంటారా, ఈయనకు మైండ్ మొత్తం బస్ట్ పట్టిపోయింది. పెళ్లి చేసుకునే వయసులో పెళ్లి చేసుకోలేడు. ఈయనకు ప్రధానమంత్రి సీటు రావాలని ఉన్న ఈయన ఏజ్లో ప్రధానమంత్రి సీటు దక్కలం లేదు. అలాగే మన భారతదేశ ప్రజలు ఎవరు కూడా ఈయనను ప్రధానమంత్రిగా స్వీకరించబోరు అనేది వాస్తవం. ఎందుకంటే హిందూ మతానికి ద్రోహిన ఎట్లా స్వీకరిస్తారయ్యా నాకు అర్థం కాదు. రాముడు అంటే దేవుడు కాదంటారు, రామవంతే నాకు ఊలు చేస్తా అంటాడు. శివుడు శివుని గురించి సాక్షాత్తం మన పార్లమెంట్లోనే మన హిందూ సమాజం గురించి మన హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడతాడు. మరి ముస్లింల గురించి కానీ క్రిస్టియన్ల గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడవు. ఇటువంటి ఫాల్తుగానికి మనం ఏం చేస్తాం? ఇక ఓట్ల చోరీ పైన హైడ్రామా, త్వరలోనే హైడ్రోజన్ బాంబు వెళ్తాడట. ఆయన మేం బయట పెట్టే వివరాలతో మోడీ ముఖం చూపలేరట. బీజేపీ వాళ్ళు ఇందుకు సిద్ధంగా ఉండాలి. రాహుల్ బీహార్ సీఎం నితీష్ అవినీతి భీష్ముడని తేజస్వి యాదవ్ పట్నాలో ముగిసిన ఓటర్ అధికారిక యాత్ర. మీరు పట్నాలో కాదు, బీహార్లో కాదు, మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా ఉండదు. కర్ణాటకలో తెలంగాణ మీ అదృష్టం బాగుండి గెలిచినారు, పోయి తెలంగాణలో గెలిచినారు. ఎందుకంటే తెలంగాణ నవరత్నాల తెలంగాణలో ఎంత సంపదనలు నిధులు ఉన్నాయి. అలాంటి తెలంగాణలో మీరు గెలిచి బతికిపోతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం ఏమైపోతూ ఉన్నారంటే అడక్క తింటా ఉంటే తెలంగాణ సీఎం ఇడికెళ్ళి సంచులు మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తా ఉన్నాడు డబ్బులు మొత్తం. తెలంగాణలో కనీసం పింఛన్లు వేస్తలేరు. మరి మీ గురువే కదా చెప్తా ఉన్నాడు, 15,000 పింఛన్ ఇచ్చినా, నీకు 15,000 దివ్యాంగుల పింఛన్ ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు. మరి నువ్వేం చేస్తా ఉన్నావు? 4,000 6,000 అవి కూడా ఇచ్చి నీకు శాతం అవుతలేదు. సరే ప్రజలారా చూసిరు కదా మన ఈ రోజటి వార్తాపత్రికల విధి విధానాలు. అక్కడ చూసుకుంటే యూరియా, మన ఉద్యోగ సంఘాలు, మనకు డెంగ్యూ మలేరియా రోగాలతోటి ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నటువంటి విధానాలు ఇక్కడ మాత్రము ఏమీ కనిపించట్లేదు. నేనేమంటా ఉన్నా, ఏ పత్రిక అయినా సరే ప్రజలకు సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావాలి. దీంట్లో ఆంధ్రజ్యోతి ఫెయిల్ అవుతా ఉన్నది అనేది ఖచ్చితంగా వాస్తవానికి ముమ్మాటికి నిజం. అది అవును కాదు అనేది మీరు కింద కామెంట్లో తెలియజేస్తారని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్లీజ్ దయచేసి మీరు కామెంట్ పెట్టుర్రబ్బా. ఎందుకంటే నేను పొద్దుగాల లేచి టైం ఎంత అవుతా ఉన్నది ఇప్పుడు మీకు టైం కూడా చూపిస్తా. టైం చూపించాలంటే ఎక్కడ కనిపిస్తుంది కానీ టైం కూడా కొంచెం సెట్ చేసుకునేది ఉంది. ఇక్కడ 6 గంటలకు లేచి 6:30 ప్రాంతంలో నేను ఈ వీడియో షూటింగ్ చేస్తూ ఉన్నా. ఇంత కష్టం పడతా ఉంటే కనీసం దానికి ప్రతిఫలం మీరు ఇవ్వాలని కోరుకుంటున్నా. అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ పెట్టాలని ఇది నా మనవి. అంతకుమించి ఇంకేం లేదు. ప్రతిరోజు ఇలాంటి వీడియోలతో కలుసుకుందాం.
మీ అభిప్రాయాన్ని కామెంట్ పెడితే నాకు చాలా సంతోషం. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళ విలువైన కామెంట్ పెడతా ఉన్నారని నేను కూడా సంతోషిస్తా. అంతే. అందరికీ మళ్ళోసారి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.